ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపేరుమెట్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 కోట్ల విలువైనటువంటి 1,00,000 గజాల భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురు పేర్లు బయటపడ్డాయి. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దశరథ రామయ్య, ముగ్గురు జాఫర్ రోడ్ సర్పంచ్, బాట్సింగారం సర్పంచ్, పిగిల్పూర్ సర్పంచ్ కలిసి దొంగ తీర్మానం చేసి ఈ మోడపు కృష్ణ, మోడపు జగదీష్, మోడపు రాకేష్ వాళ్ళ భార్యల పేరు మీద, వాళ్ళ చెల్లె పేరు మీద మొత్తము కుర్ర రాధాకృష్ణ వీళ్ళంతా కలిసి 70,000 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్. మళ్ళా లాస్ట్ తర్వాత ఓపెన్ ల్యాండ్ లో ప్లాట్ పార్కు జాగాలు మొత్తము దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకోరు. మెయిన్ కారణం ఇలా నోముల జగదీష్ మాజీ సర్పంచ్. లేదు, హెచ్ఎండి లేదు, దాని పర్మిషన్ లేదు. హెచ్ఎండి ఎల్పీ నెంబర్ లేదు, దానికి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆల్రెడీ కలెక్టర్లు ఇచ్చినాము, ఆర్డీఓలు ఇచ్చినాము, ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్లు, ఎంఆర్ఓ కార్యాలయం ఇచ్చినాము, కంప్లైంట్ సబ్ రిజిస్టర్లు ఇచ్చినాము, అన్నింటిలో ఇచ్చినాము మేము కంప్లైంట్. ఆల్రెడీ వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా. మాకు ఆల్రెడీ శ్రీదత్త పాత ఎంఆర్ఓ ఉండగా ఆల్రెడీ మమ్మల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళతో మాట్లాడుకోరు, మీరు మీకు డబ్బులకు అవసరం ఉంటే మీరు మాట్లాడుకోవాలంటే మేము అవసరం లేదు, మాది ల్యాండ్, మా భూమి, మా తాతల భూమి, అది మేము ఎట్లా మాట్లాడుకుంటాం, దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎట్లా మాట్లాడుకుంటాం అంటే దాని విషయంలో ఎంఆర్ఓని ఒత్తిడి చేస్తే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే సస్పెండ్ అంటే మాకు తెలియదు. అది ఈ ఎవరో మన దశరథ రామయ్య వాళ్ళ మనిషి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మా భూమి ఎట్లా చేసుకున్నావు అది అని మేము అన్నా, మా తమ్ముడు అన్నాడు. మేమేమో ఎంఆర్ఎఫ్ దగ్గర ఉన్నాం, వీళ్ళేమో గ్రౌండ్ లో ఉన్నారు అన్నమాట. వీళ్ళు పోయి కారు రివర్స్ తీసుకుని వీళ్ళు పోయి దాని ఇలా కొట్టిర్రు. కొట్టేందుకు మేము ఆడ నా పేరు, మా తమ్ముడి కొడుకు పేరు, వీని పేరు, నలుగురు పేరు పోలీసులు ఇచ్చారు. మేము ఆ దగ్గర కూడా పోలేము. మేము ఆడికి మేము ఫైల్ కూడా కట్టి వచ్చినాం. ఆల్రెడీ సీసీ కెమెరా చూడమంటే సీసీ కెమెరా చూస్తానే లేరు వాళ్ళు. ఎస్ఐ కూడా వాళ్ళ దగ్గర మాట్లాడు. మేము దశరథ రామయ్యకి అమ్మనే అసలు. దశరథ రామయ్య కూడా దొంగతనంగా చేసుకుంటూ ఇప్పుడు ఆయన పొజిషన్ చూపించేది ఒకతాన. ఇప్పుడు ఈ భూమిలో వచ్చి చూపిస్తుడు, ఆయన అమ్మింది వేరే భూమి, మా జాగాలో వచ్చి చూపిస్తున్నాడు.